జుకంటి జగన్నాథం గారి సాహిత్యంపై సప్తాహాన్ని నిర్వహిస్తున్నటువంటి సేవా తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు కంచర్ల సుబ్బానాయుడు గారికి, ఈ సదస్సుకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న అప్పరసు కృష్ణారావు గారికి, దీనికి సంయోజకులుగా కొనసాగుతున్న బోర భారతిదేవి గారికి, డాక్టర్ కొనిదల శోభ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సాహితీవేత్తలందరికీ కూడా పేరు పేరున సాయంకాలపు వందనాలను తెలియజేస్తూ, జగన్నాథం సార్ కవిత్వం గురించి మాట్లాడడం అంటే అది ఒక సాహసోపేతమైనటువంటి పనిగానే నేను అనుకుంటూ ఉన్నాను. ఒక కలేజా ఉన్నటువంటి కవి గురించి మాట్లాడాలంటే వక్తలకు కూడా అంతటి కలేజా ఉన్నప్పుడే ఆ పటిష్టమైన, పటుతరమైన, పటుత్వమైనటువంటి ఆ కవిత్వాన్ని చెప్పగలుగుతారు. నిజంగా జూకంటి జగన్నాథం సార్ సాహిత్యంని వివరించేటంతటి శక్తియుక్తులు నాలో లేవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈరోజు చిలక రహస్యం కొంచెం విప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జగన్నాథం సార్ కవిత్వం మట్టి కవిత్వం. జగన్నాథం సార్ కవిత్వం మట్టి పరిమళాలను, మట్టి సువాసనలను, మట్టి సుగంధాలను విరజిమ్మేటువంటి కవిత్వం. అలానే జగన్నాథం సార్ కవిత్వం చెమట చుక్కల సుగంధాలను విరజల్లేటువంటి కవిత్వం. తాను ఏనాడు కూడా ఆకలి నేపథ్యాన్ని వీడి అవతలికి వెళ్ళలేదు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా కష్టజీవికి ఇరుపక్షం వహించేవాడే కవి అని చెప్పినట్టుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా మార్క్సువాద దృక్పథంతో నికార్సైనటువంటి కవిత్వం రాస్తున్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు రాస్తున్నటువంటి కొద్ది మందిలో జూకంటి జగన్నాథం గారు ఉంటారు. ఎక్కడా కూడా తన సిద్ధాంతంతో రాజీ పడరు. అటు అస్తిత్వవాదం ఉద్యమాలు పెనవేసుకున్నప్పటికీ కూడా వాటిని కూడా తన మార్క్సువాద దృక్పథంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతారు. కానీ ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి కవితా ఉద్యమాలలో వాటికి మాత్రమే పరిమితమై రాసినట్టుగా మనకు కనిపించరు. అంటే ఇటీవల జరిగినటువంటి తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమంలో తాను విరివిగా కవిత్వం రాయడం జరిగింది. ఆ కవిత్వం అంతాను కూడా మళ్ళీ పేదలు, ఆకలి, దోపిడీ, పెట్టుబడి, ఉత్పత్తి, మళ్ళీ దాని చుట్టేదంతా కూడా తిరుగుతుంటుంది. తానే తన కవితా నేపథ్యాన్ని గురించి ఒక సందర్భంలో చెప్పుకోవడం జరిగింది. అవును, పల్లెటూరి పడుసు మునివేళ్లతో నాటుతున్న వరి మొక్క ఇంటి వెనక పెరట్లో పాదు వేసి అపురూపంగా పెంచుకున్న బీరతీగా నా కవిత్వం. ఎంత సహజంగా ఉంది చూడండి. పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికో, లేకుంటే కవిగా ప్రాభవాన్ని గడుపుకోవడానికో, పేరు ప్రఖ్యాతలు గడించుకోవడానికో కాదు. నా కవిత్వం ఏంటిది? ఇంటి వెనక పెరట్లో పాదు వేసి అపురూపంగా పెంచుకున్న బీరతీగా. ఇంకేమంటారు వారే? తవ్వుకొని పారతో మరలేసుకొని, తవ్వుకొని అంటే గడ్డపారతో, గుణపం అంటాం కదా, గడ్డపారతో తవ్వుకొని పారతో మరలేసుకొని నా రెండు కాళ్ళతో తొక్కుకొని తిరిగే సారపై వంతురుమాలు కుమ్మరి బాలనరసు చేతుల పునీతంతో వివిధ ఆకృతులుగా నన్ను నేను మలుచుకున్న మట్టి ముద్దను అని చెప్తా అంటారు. కుమ్మరి సార మీద రకరకాల ఆకృతులతో మనకి అనేక పాత్రల్ని అందించడం జరిగింది. కుమ్మరి చక్రం ప్రగతి రథాన్నే మార్చివేసింది. మరి అట్లాంటి కుమ్మరి సార మీద మట్టి ముద్ద ఆ కుమ్మరి తన మునివేళ్లతో ఆనుతూ గిరగిరా తిరుగుతున్నటువంటి ఆ సార మీద తాను తలపోసినటువంటి ఆకారాలను, ఆకృతులను ఎట్లానైతే నున్నగా తీర్చిదిద్దుతాడో అట్లా తనకు తాను మలుచుకున్నటువంటి వారు. తనను ఎవరో మలిస్తే, ఎవరో చెక్కినటువంటి శిల్పాన్ని కాదు నేను. నా జీవిత నేపథ్యంలో నుంచి, నా
జీవితంలోని తడబాట్లలోంచి, ఎడబాట్లలోంచి, కష్టాల్లోంచి, కన్నీళ్ళలోంచి, నష్టాల్లోంచి తనకు తాను చెక్కుకున్నటువంటి శిల్పాన్ని అని చెప్పి చెప్పుకుంటారు. అవునవును, పొంగిన నా నెత్తురు చివర మొలిచిన చెమట బిందువు, నడి ఎండల్లో కూలీలను అక్కున చేర్చుకునే చిగురాకుల కానుగు చెట్టు, నడి ఎండల్లో కూలీలను అక్కున చేర్చుకునే చిగురాకుల కానుగ చెట్టు, వానాకాలం ప్రారంభంలో దూరంగా కురిసిన వాన చినుకులకు భూమిలోంచి విరజిమ్మిన పరిమళ ద్రవ్యాలే నా కవిత్వం అర్థాలు పరమార్థాలు అని చెప్పి చెప్పుకుంటారు. తన యొక్క కవిత్వం అర్థం పరమార్థం అంతా కూడా పేదలు, పేదల బతుకులు, వాళ్ళ బతుకులు బాగుపడాలని చేసేటువంటి తపన, తన్లాట, కలం కొట్లాట అదంతా కూడా తన కవిత్వంలో ఉంటుంది అని చెప్పేసి తాను చెప్పుకున్నట్టుగానే ఆనాటి నుంచి 3 దశాబ్దాల కిందట చెప్పుకున్నటువంటి ఆ మాటల్ని ఇప్పటికీ కూడా గీత తప్పకుండా అదే గిరి మీద నిల్చుండి, అదే బేత మీద నిల్చుండి కొట్లాడుతున్నటువంటి కవి జూకంటి జగన్నాథం గారు. జూకంటి జగన్నాథం గారు మా తరానికి ఒక స్ఫూర్తి. వారిని చూసే మా తరం వాళ్ళు కూడా అనేక మంది ప్రజల పక్షం వహించాలి, ప్రజల సాధక బాధకాలను ఇతివృత్తాలుగా తీసుకొని కవిత్వీకరించాలి, మనం పాలకులకి డంకా బజాయించేటువంటి కవులుగా ఎదగవద్దును అని చెప్పేసి ముందుకు వెళుతున్నటువంటి సందర్భం కొద్ది మందిలో ఉంది. అది జూకంటి జగన్నాథం సార్ లాంటి వాళ్ళ యొక్క కవిత్వ ప్రేరణతోటి, స్ఫూర్తితోటే ఈ రోజున ఇట్లా ముందుకు వెళుతున్నాము. ఆయన ఏదైనా కుల్లంగా మాట్లాడతారు, కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ఎవరేమన్నా అనుకొని, మనం అంటాం కదా మనసా వాచ కర్మన అని చెప్పేసి, మనసు లోపల ఓటి అనుకొని మాట తోటి ఓటి చెప్పి చేతల్లో మరోటి చేసేటువంటి సృజనకారుల్ని కూడా మనం చూసాం. కానీ తాను అట్లా కాదు. తాను ఏదైతే ఆలోచిస్తారో, తన మదిలో ఏదైతే అనుకుంటారో అదే తన నోటి వెంట వస్తుంది, అదే తన కలం వెంట అక్షరాలై ప్రవాహం తొక్కుతుంది. ఇట్లా 3 దశాబ్దాలకు పైగా ప్రకృతి విధ్వంసాల మీద, ప్రపంచీకరణ మీద, అస్తిత్వ పోరాటాల వైపుగా, పౌర హక్కుల హరణం జరుగుతున్నప్పుడు నిరసన గలంగా, ఇట్లా అనేక పార్శ్వాలలో మనకు వారు కనిపిస్తూ ఉంటారు. జూకంటి జగన్నాథం గారి కవిత్వం అంటే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా రాసినటువంటి కవిత్వంగా మనం ప్రధానంగా చెప్పుకుంటాం. వారు దళితవాదం రాశారు, స్త్రీవాదము, బహుజనవాదము, అట్లానే తెలంగాణ అస్తిత్వవాదము, ముస్లిం మైనారిటీ వాదము, ఇట్లాంటి అన్ని అభ్యుదయవాదము, విప్లవవాదము, ఇట్లాంటి అన్ని రకాలైనటువంటి సమాజానికి మేలు చేసేటువంటి రకరకాల వాదాలతో కూడుకున్న కవిత్వము తాను వెలువరించడం జరిగింది. కానీ ప్రధానంగా తన కవిత్వము తన ఏంటిది అంటే ప్రపంచీకరణ విధ్వంసాన్ని పట్టి చూపించినటువంటి తొట్టతొలి కవిగా మనం చెప్పుకుంటాం. ప్రపంచీకరణ అనేది ఏ విధంగా ఈ భారతీయ సమాజాన్ని చిల్లంకల్లం చేస్తుంది, పల్లెల బతుకుల్ని అగాధంలోకి తీసుకెళ్తుంది. మరి మానవ వనరులు అధికంగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ ఆర్థిక సంస్కరణల మూలంగా ఏ విధంగా అది అధః పాతాళలోకాల్లోకి తోసివేయబడుతుందో ముందే పసిగట్టినటువంటి కవి జూకంటి జగన్నాథం గారు. మనకు తన రాసినటువంటి కవిత్వంలో కనిపిస్తాయి. అంటే కవికి ఒక దూరదృష్టి ఉండాలి, కవికి ఒక దీర్ఘదృష్టి ఉండాలని చెప్పేసి మనం అనుకుంటుంటాం కదా. అట్లాంటి అంటే 90వ దశకంలోనే ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలాన్ని, ఇక ముందు రానున్నటువంటి రోజులలో ఎట్లా జరగబోతుంది, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా చిన్నాభిన్నం కాబోతూ ఉన్నది, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పెట్టుబడిదారుల చేతుల్లోకి ఎట్లా చిక్కబోతూ ఉన్నది, మరి ఈ దేశంలో ఉన్నటువంటి కూలీలు, పేదలు వీళ్ళంతా కూడా ఇంకా వాళ్ళు అదే వరుసలో జీవిస్తూ ఉంటారు. వీటినన్నింటినీ కూడా ఆనాడే పసిగట్టి ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వాన్ని, ప్రపంచీకరణ విధ్వంస మూలాల్ని, ప్రపంచీకరణ రహస్య గుట్టును విప్పినటువంటి
కవిగా మనం జూకంటి జగన్నాథం సార్ను చూస్తాం. జూకంటి జగన్నాథం సార్ కవిత్వం గురించి ఈ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు. ఒక గొప్ప కవి, సమాజపరమైనటువంటి కవిత్వం రాస్తున్నటువంటి కవి, ఏమాత్రం కూడా ప్రభుత్వం వైపుగా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికిని, రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతమైన పోరాటం చేసిన కవి అయినప్పటికీ, రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణంలో నేను భాగమవుతా అని చెప్పేసి చాలా మంది మేధావులు మళ్ళీ ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతూనే ఉన్నారిప్పుడు. చిలుక పలుకులు పలుకుతున్నారు. కానీ జూకంటి జగన్నాథం సార్ ఆనాడు ఏదైతే చిలుక రహస్యం విప్పారో, ఇప్పటికీ కూడా ఆ చిలుకల రహస్యాలను, ఆ చిలుకల పలుకుల రహస్యాలను ఇంకా విప్పుతూనే ఉన్నారు. ఎంతోమంది యువతరానికి ఒక ప్రేరణదాతగా నిలుస్తున్నారు. మరి అట్లాంటి వారి కవిత్వాన్ని పరిచయం చేసే కార్యక్రమం ఇక్కడ ఈ ప్రాంతాలలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. జరగాలని చెప్పేసి కోరుకున్నాం. కానీ చాలా సందర్భాలలో వాయిదా పడింది. మునుముందు విశ్వవిద్యాలయ స్థాయిలలో వీరి కవిత్వం మీద సెమినార్ల లాంటివి నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పేసి, అది అత్యంత అవసరం అని చెప్పేసి నేను తలుస్తూ, ఇప్పుడు చిలుక రహస్యం వాస్తవంగా దీన్ని నేను సమీక్షించేటంతటి లేదా విమర్శించేటంతటి ఈ కవిత్వం లోటుపాటులను, ఆ మూలాలను వెతికి పట్టుకునేటంతటి పట్టుత్వము నా దగ్గర లేదని నేను ముందే మీకు వాపోయాను. కానీ కావ్య ప్రశంస కంటేను కావ్య గానంగా నైనా మిత్రులంతా భావిస్తారని చెప్పి అనుకుంటూ, చిలుక రహస్యం ఈ పుస్తకపు శీర్షికతో వారు రాసినటువంటి కవితను నేను మొదటగా చదివి వినిపిస్తాను. బెల్లం వేయకుండానే బూరెలు పొంగించడం, విలుకాడు ఎర్రనేల రియల్ ఎస్టేట్ పై కన్నేసి బాణం ఎక్కుపెట్టాడు. శల్య సారథ్యంలో కర్ణులు అకారణంగా కళ్ళు మూస్తుంటారు. శత్రువుతో మిత్రుడు చేయి కలిపాడు. చెలికాని ప్రేమ ఎరుకే, దుష్మన్ పగ ఎరుకే. మాట పదిలం, మూట పదిలం. రాజ్యం నీటి సంపద మించి తుపాకీ గురిపెట్టి చూస్తోంది. రాజ్యం నీటి సంపద మించి తుపాకీ గురిపెట్టి చూస్తోంది. రాముని ఆ పాదధూళిలో అహల్యలు ఆకారాలు పొందుతూనే ఉంటారు. మిత్రునితో శత్రువు కలగలిసిపోయాడు. ద్రోహం లక్షణం తెలుసు, ద్రోహి లక్ష్యం తెలుసు. గోడ మీది పిల్లి చూపులు, కొంగ దొంగ జపమాల తిప్పడాలు. విలుకాడు బ్యాలెట్ బాక్స్ మించి నోటు విసిరి ప్రజాస్వామ్యాన్ని కాపు కాస్తూనే ఉంటాడు. జబ్బలు జారేసిన ప్రతిసారి గీత జీవన రాతను మార్చివేస్తూనే ఉంటుంది. మనిషిలో మరో మనిషి దాక్కున్నాడు. కుట్ర అర్థం తెలుసు, కుట్రదారుని తాత్పర్యం తెలుసు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ప్రామాణికత, నాణ్యతల పేర మార్కెట్ విస్తరించి మనిషిని కేవలం ప్యాక్ చేసి నిత్యావసర సరుకుగా మారుస్తుంది. విలుకాడు సూపర్ మార్కెట్ మించి వస్తువు మారణాయుధాన్ని సంధిస్తున్నాడు. మనిషి సరుకై బార్కోడులో తన ధరను తానే బంధించుకుంటున్నాడు. పెదవుల మీద నవ్వుల పువ్వులు, కడుపులో కత్తుల విపత్తులు. పెట్టుబడిదారుడు ఇప్పుడు బహుళ జాతి కంపెనీ మించి ప్రాయోజిత బాణం ఎక్కుపెట్టాడు. ఏదో రకంగా మెప్పించడం వాని దినచర్య. ఏదో రూపం లేకున్నా ఒప్పుకొని లొంగిపోవడమే మన క్రియ. ఇప్పుడు ఒక దేశంపై మరో దేశం ఆక్రమణలు ఉండవు. విలుకాడు సమాచార ప్రచార మాధ్యమం మించి నిశ్శబ్ద భీకర యుద్ధారావం చేస్తూ సరుకు క్షిపణిని వేల మైళ్ళ దూరంలోని వినియోగదారుణ్ణి లక్ష్యంగా చేసుకొని గురిపెడుతున్నాడు. ఎటు కొట్టుకుపోతున్నామో తెలియదు, ఎందుకు కొట్టుకుపోతున్నామో తెలియదు, ఏడ మునుగుతున్నామో తెలియదు, ఎందుకు మునుగుతున్నామో తెలియదు, ఎందుకు తేలుతున్నామో చస్తున్నామో తెలియదు, ఎవరు కోసం తన్నుకుంటున్నారో తెలియదు, చివరాఖరికి బతుకుతున్నామో చస్తున్నామో తెలియదు. వస్తువు రథచక్రాల కింద మనిషి జన్మాంతం ఇక లేవకుండానే పడి విధ్వంసమైపోతుంటాడు. ఒక సెల్, ఒక SMS, ఒక బిజినెస్ కార్డు, ఒక ఫేస్బుక్, ఒక మెయిల్ ఐడి, ఒక ఇంటర్నెట్, ఒక వెబ్ కెమెరా, ఒక LCD, ఒక టచ్ స్క్రీన్ చోద్యంగా జీవితాన్ని నడిపిస్తుంటాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. సూపర్ బజార్ వికటట్టహాస ప్రకటనల పరంపర కాలక్షేపం. ప్రతి ఇల్లు ఒక ముగియని సీరియల్, నడుస్తున్న ధారావాహిక కథలు. పాత్రలు నవ్వితే నవ్వే,
పాత్రలు ఏడిస్తే ఏడ్చే, పాత్రలు నవ్వితే నవ్వే, పాత్రలు ఏడిస్తే ఏడ్చే, పాత్రలు ప్రేమిస్తే పులకరించే, చూడముచ్చటైన శిక్షణ కక్షలో ప్రేక్షక రక్షకులు బహుపరాక్ బహుపరాక్. ఇన్ని నాళ్ళు విలికాడు అనుకున్న మిత్రుడే, ఇన్ని నాళ్ళు విలుకాడు అనుకున్న మిత్రుడే ఇప్పుడు వేటకాడనే రాజ్యం చిలుక రహస్యం తెలిపింది. ఇగో ఇది పెట్టుబడిదారుడి యొక్క గుట్టును పటాపంచలు చేసిన కవిత. పెట్టుబడిదారుడు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని శాసించడానికి పూనుకున్నాడో, ఎక్కడెక్కడ ఎట్లెట్ల కన్ను వేశాడో కళ్ళ కట్టినట్టుగా అక్షరాల ఆనాడే చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా. అప్పుడు ఇదంతా తాను ఈ కవిత్వం ఇదంతా రాసిన నాడు ఇంకా తాను చెప్పినటువంటి దాంట్లో బొత్తిగా జరిగి ఉండదు. చూస్తున్నాం మనం ఇప్పుడే. చిన్నా చితక వ్యాపారాలన్నీ కూడా చిల్లంకల్లమైపోయాయి. ఎక్కడా కిరాణా కొట్టులు కనిపించడం లేదు. ఎక్కడ బట్టల ముళ్ళలేసుకొని ఇల్లులు తిరిగి అమ్మేటువంటి బట్టల వ్యాపారులు కనిపించడం లేదు. ఎక్కడ చిన్న చిన్న పండ్ల వ్యాపారులు రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకునేటువంటి దాఖలాలు కూడా మనం తిలకించడం లేదు. బొత్తిగా మాల్స్ వ్యవస్థ వచ్చేసింది, వాల్మార్ట్ వచ్చింది. ప్రతి కార్పొరేషన్లో దాదాపుగా 5,000 6,000 పైచిలకు రకరకాల వస్తువులతోటి వాల్మార్ట్ వ్యవస్థ ఈ రోజున మొత్తం విపణినే, నిత్యావసర సరుకుల్నే బొత్తిగా అది శాసించి వేస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. మరి మానవ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి దేశంలో అందరికీ ఉపాధిని, ఉద్యోగాలను కల్పించేటటువంటి పరిస్థితి ఈ దేశంలో లేనప్పుడు, మరి ఇట్లాంటి ఆర్థిక సంస్కరణల్ని ఈ దేశంలో ప్రవేశపెట్టి సంపదనంతా కూడా కొద్ది మందికే దోచిపెట్టేటువంటి కుట్రల్ని ఆనాడే వీరు చెప్పడం జరిగింది. అంటే ఎవరం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. జూకంటి జగన్నాథం సార్ ఈ కవిత ఇదంతా రాస్తున్నటువంటి క్రమంలో కొద్దిమంది వితండవాదులు, అది కూడా నేనే చెప్తాను అనవచ్చు, అంటే ఇదంతా అభివృద్ధి కదా, ఈ అభివృద్ధిని మీరంతా ఇట్లాంటి మార్క్స్వాద కవులందరూ నిరోధిస్తున్నారని చెప్పేసి ఈ రోజున మాట్లాడేటువంటి పరమ దేశభక్తులుగా వాళ్ళకు వాళ్ళు చెప్పుకునేటువంటి వాళ్ళకు మనకి కనిపిస్తూ ఉంటారు. ఇది వినాశకరాన్ని సృష్టించినటువంటి అభివృద్ధి మానవ మూలాలను మంటగలిపేటువంటి అభివృద్ధి ఒక అభివృద్ధేనా? మానవతా విలువల్ని మృగ్యం చేస్తున్నటువంటి వినాశకరమైనటువంటి వికృత చేష్టలను తీసుకొచ్చినటువంటి అభివృద్ధేనా? కాదు కదా. మానవ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి దేశం ఇది. సహజ వనరులు కూడా అధికంగా ఉన్నటువంటి దేశం ఇది. ఎవరినో చూసి ఎవడో చెప్పిండు అని, ప్రపంచ పెద్దన్న చెప్పిండు అని, ప్రపంచ పోలీస్ హెచ్చరించిండు అని చెప్పి ఇట్లాంటి దేశంలో తీసుకొచ్చి పెడితే ఎన్ని బతుకులు చిల్లంకల్లమైనవి, ఎన్ని జీవితాలు చిరిగిపోయినాయి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఈ రోజున. ఎక్కడ మనకేం కనబడుతున్నది? పైకి మాత్రం అందరి చేతుల్లో సెల్ ఫోన్ కనబడుతున్నది, అట్లానే ఇతరత్ర సాంకేతిక పరిజ్ఞానం కనబడుతున్నది. కానీ అది ఎంతమంది ఆకలిని తీర్చింది, ఎంతమంది కన్నీళ్ళను తుడిచింది, ఇది ఎంతమంది పేదరికాన్ని పోగొట్టింది. అవన్నింటినీ, పేదరికాన్ని, నిరక్షరాస్యతను, నిరుద్యోగతను, మూఢాచారాలను వాటన్నింటిని విస్మరించేసి కొద్ది మందికి, భారతదేశ జనాభాలో ఉన్నటువంటి 1% మందికి దేశ సంపదనంతా దోచిపెట్టడానికి చేసినటువంటి పన్నాగాన్ని, కపటాన్ని, కుట్రల్ని కుల్లం చేసినటువంటి కవి జూకంటి జగన్నాథం గారు. ఈనాడు యువత చాలా మంది భ్రమల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మల్టీనేషన్ కంపెనీలు రావడం మూలంగా ఏం జరుగుతున్నది అని చెప్పేసి. మల్టీనేషన్ కంపెనీలలో ఈ రోజున నిర్బంధంగా కార్మిక హక్కుల్ని కాలరాస్తూ పనిచేయించుకుంటున్నారు. దాన్ని ప్రశ్నించేవారు ఎవరు లేరు. అంటే మాకు వాటి మూలంగా ఉద్యోగాలు దొరికినాయని చెప్పేసి కొద్దిమంది మురిచిపోతున్నారేమో, కానీ మీ హక్కులకు భంగం కలిగినప్పుడు, నీ శ్రమను దోచుకుంటున్నప్పుడు నేను అక్కడ పని చేయను అని చెప్పేసి అంటే మీ కొట్టి పని చేయించినటువంటి సందర్భాలు మనం పత్రికల్లో చూస్తున్నాం. అవసరం ఉంటే ఉద్యోగం ఇస్తున్నాడు, అవసరం లేకుంటే పీకి పారేస్తున్నాడు.
అరే ఇట్లా ఎప్పటికీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తీసి పారేస్తే మా జీవితాలు ఆగం కావా అని చెప్పేసి ఉద్యోగులు ప్రశ్నిస్తే, ఆ పెట్టుబడిదారు చేతుల్లో ఉన్నటువంటి ఆ కిరాయి గుండాల చేత, బాంబర్స్ చేత గదులల్లో బంధించి కొట్టిస్తున్నారు. ఈ హననమైపోతున్నటువంటి మానవ మూలాల్ని, వృగ్యమైపోతున్నటువంటి మానవ హక్కుల్ని మరి ఈనాటి కవులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి ముసుగు వేసుకొని, అభివృద్ధి పేరుతోటి అనేక ఉపన్యాసాలు చేసే, ఊకదంపుడు ఉపన్యాసాలు చేసేటువంటి పాలకులు ఒకసారి ఇటువైపుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఈ చిలుక రహస్యాన్ని, ఏ చిలుక రహస్యం, పెట్టుబడిదారి చిలుక రహస్యాన్ని ఆ రోజు మనకు కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పడం జరిగింది. అదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇంకా మునుముందు కూడా మన చేతుల్లో ఏమి లేకుండా, జాతి సంపద అంటూ కూడా ఏమి మిగలకుండా, ప్రభుత్వాలన్నీ కూడా రిమోట్ ప్రభుత్వాలుగా మారిపోయేటువంటి దశను కూడా వారు హెచ్చరించినట్టుగా మనం భావించవచ్చు. ఇలాంటి దేశంలో ఈ అర్థం పర్థం లేనటువంటి ఆర్థిక వ్యవస్థల్ని తీసుకురావడం వల్ల ఏమవుతున్నది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అనేక మంది చేతి వృత్తులపైన ఆధారపడ్డటువంటి వాళ్ళు ఈ రోజున కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఆత్మహత్యలు చేసుకున్నారు. చూసాం మనం అవన్నీ. మరి అట్లాంటి వాళ్ళకి, అంటే ఇట్లాంటి దేశంలో ఇట్లాంటి విధానాలు తీసుకొచ్చే ముందన్నా ఎట్లాంటి పరిణామాలు వస్తాయి అని ఆలోచించకుండా వాళ్ళకేం కానీ అట్లాంటిది ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ జెండాలు ఎగరడానికి, వాళ్ళ ఎజెండాలు ముందుకు పోవడానికి, పెట్టుబడిదారుని సంకన పెట్టుకోవడం కాదిప్పుడు. పెట్టుబడిదారుని భుజాల మీద ఎత్తుకొని ఊరేగించేటువంటి కాలంలో మనం ఉన్నాం. కానీ అప్పుడే వీరు ఈ చిలక రహస్యాన్ని విప్పడం జరిగింది. ఇట్లా ఈ పుస్తకంలో మొత్తం 45 కవితలు ఉన్నాయి. ఈ 45 కవితలలో జూకంటి జగన్నాథం సార్ రాసినటువంటి 8-10 కవితలు ప్రపంచీకరణ విధ్వంసం మీద రాసినవే. ప్రపంచీకరణ ఎట్లా అతలాకుతలం చేస్తూ ఉందో దాని మీద రాసినటువంటి కవితలే ఇందులో ఒక 10 వరకు ఉన్నాయి. ఇందులో మొదటి కవితను మనం ఒకసారి చూద్దాం. శీర్షిక ఒక తాత్పర్యం. ఇందులో భూమి ఏ విధంగా పెట్టుబడిదారి చేతుల్లోకి వెళ్ళింది, భూమి ఏ విధంగా, వాస్తవంగా భూమి బువ్వ పెట్టేది, అంటే అన్నం పెట్టేది. భూమిలో నుంచి మనం ఆహారాన్ని పండించుకుంటాం. మానవుడు జీవించడానికి నీటిని ఇతరత్రగా వినియోగించుకుంటాం. కానీ ఈ రోజున భూమి ఏమైంది? భూమి నోట్ల కట్టల కుప్పలుగా మారిపోయింది. భూమి ఈ రోజున ప్లాట్లుగా మారిపోయింది. ఇక్కడ ఏమంటారు వారు అంటే, కడుపు మసిలిపోతుంది, రేషం మస్తుగా వస్తుంది, కానీ తేపకు తలకాయ కడుపుల దాక్కుంటుంది, పళ్ళు పటపట కోపం వస్తుంది, ప్రశ్న పంజరంలోని రామచిలుకను ప్రశ్న అడుక్కుంటుంది. ఇట్లా అవ్వల్ దర్జా తరిభూమిల ప్లాట్లు కొట్టి కడుపుల కనీలు పాతినప్పుడే, అవ్వల్ దర్జా తరిభూమిలా ప్లాట్లు కొట్టి కడుపుల కనీలు పాతినప్పుడే దేశం బిచ్చోగతి అయింది. సూదిని ముళ్ళగట్టేటోళ్ళు, మనాదిని మారకంగా మార్చేటోళ్ళు, కాలాన్ని నిమిషాల లెక్కన గిట్టిచ్చేటోళ్ళు, పానాల గుత్తోళ్ళు, పాపదోషం లేనోళ్ళు వచ్చిండ్రు. తాళాలు కొట్టేడొకడైతే తబలలు కొట్టేదొకడు. ఎవరిని ఎప్పుడు, ఎవరిని ఎందుకు జెండా ఎక్కిస్తుందో తెలియదు అంటూ ఇట్లా ఒక తాత్పర్యం అనేటువంటి శీర్షికతో ఏ విధంగా భూమి ఈ రోజున పెట్టుబడిదారుడికి ఒక వ్యాపార వస్తువుగా మారిందో, అన్నాన్ని పండించే, పంటను పండించే, పచ్చని పంటల్ని ఇచ్చేటువంటి భూమి మానవుని యొక్క నాగరికతకు ఆలవాలమైనటువంటి భూమి, మానవ వికాసానికి దోహదపడినటువంటి భూమి, మానవుని మనుగడకు ఇంకా ఎన్నో లక్షల సంవత్సరాలు ఉండాల్సిన భూమి ఈ రోజున పెట్టుబడిదారుల చేతుల్లో చిక్కిపోయి దాని ఆయుష్నే కోల్పోతూ ఉన్నది. చూడండి ఇక్కడ ఏమంటాడు, అవ్వల్ దర్జా తరిభూమిలా ప్లాట్లు కొట్టి కడుపుల కనీలు పాతినప్పుడే దేశం బిచ్చోగతి అయింది. తరిభూమి అంటే మాగాణం అంటాం మనం అక్కడ. అంటే మనకు సంవత్సరానికి 2 పంటల్ని పండించేటువంటి భూమి, 2 పంటలు మళ్ళీ వరి పంటను అందించేటువంటి భూమిని మనం తరిభూమి అంటాం.
మరి అట్లాంటి భూమి, మనకు తినడానికి ఆహారం ఇచ్చేటువంటి భూమి ఈ రోజున ఏమైంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో అది ప్లాట్లుగా మారిపోయింది. ఆ తరి భూమి కడుపుల కనీలు పాతడం జరిగింది. ఆ అలా చేసినప్పుడే ఈ దేశం బిచ్చోగతి అయింది అని చెప్పేసి చెప్తారు. అవును. పంటలు పండాల్సిన భూమి బొత్తిగా వ్యాపార వస్తువుగా మారినప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కానీ, ఇప్పుడు కానీ ఆహార కొరతను మనం ఎదుర్కొంటామని చెప్పేసి వారు హెచ్చరించడం జరిగింది. ఇట్లా మనం ప్రపంచీకరణ కవితల్ని వారు పెట్టినటువంటి ప్రపంచీకరణ మీద రాసినటువంటి కవితలకు పెట్టినటువంటి శీర్షికలు: ఒక తాత్పర్యం, పరాజితుడు, బీమారి, మూడు కోతులు ఒక చూపుడు వేలు, సమయం, ఇచ్చంత్రం, బినామీ, చిలక రహస్యం, ఇట్లా వివిధ శీర్షికలతోటి ప్రపంచీకరణను చెప్పడం జరిగింది. ప్రపంచీకరణ మీద ఉన్నటువంటి మరొక కవితను ఒకసారి చూద్దాం. శీర్షిక మూడు కోతులు ఒక చూపుడు వేలు. మూడు కోతులు ఒక చూపుడు వేలు అనేటువంటి శీర్షికతో వారు మరొక ప్రపంచీకరణ వ్యతిరేక ప్రపంచీకరణ విధ్వంస వ్యతిరేక కవిత్వాన్ని చెప్పడం జరిగింది. ప్రపంచీకరణ పరోపకార ప్రతి పరికరం ఆమె ఒక్కటొక్కటిగా బీమా చేసినప్పటి నుంచే అవయవాలు వస్తువులుగా మారకాన్ని సంతరించుకున్నాయి. వస్తువు విల నిర్ణయించినప్పటి నుంచే ఆరాధ్యాన్ని సంతరించుకున్నాయి. సౌందర్య ఆరాధ్యాన్ని సంతరించుకున్నాయి. ఎవరి మానం పోయినా, ఎవరి పానం పోయినా లోపలి సూత్రమంతా ఒకటే: సంపదను పోగేయడం. అది అంటే మనం మూడు కోతల కథ వింటాం, మూడు కోతల నీతిని పాటించాలని చెప్పేసి చెప్తాం. కానీ ఆచరించేటువంటి వాళ్ళు ఎంతమంది? చెప్పడం ఒకెత్తు, దాన్ని అనుసరించడం, ఆచరించడం, అలానే భావితరాల చేత అనుసరింప చేయడం ఒకొత్తు. మనకు తెలుసు, చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడొద్దు అని చెబుతూనే ఉంటాం. మరి చెడు చేస్తూనే ఉన్నారు, చెడు మాట్లాడుతూనే ఉన్నారు, చెడు చూస్తూనే ఉన్నారు. అందుకే అంటారు ఇక్కడ వారు కవిగా తన చూపుడు వేలుతో వీటిని ఎత్తి చూపుతూ ఉన్నారు. అంటే ఏవైతే మనం వద్దనుకున్నామో, వేటి గురించి అయితే మనం ఈ దోపిడీ వ్యవస్థ గురించి, పెట్టుబడిదారి వ్యవస్థ గురించి, అట్లాంటి భూస్వామ్య దోపిడీ దౌర్జన్యాల గురించి ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటున్నామో అవే కొనసాగుతున్నాయి. ఏ ఆర్థిక వ్యవస్థ అయితే ఈ దేశంలోకి రావద్దని చెప్పేసి ఆలోచించామో అదే వస్తున్నది. మరి ఎట్లాంటి విధ్వంసాన్ని అయితే చూడొద్దు అని చెప్పేసి అనుకున్నామో దాన్ని మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. అంటే ఏదైతే వినొద్దన్నామో, ఏదైతే చూడొద్దన్నామో, ఏదైతే మాట్లాడొద్దన్నామో వాటినే మళ్ళీ ఇక్కడ ఈ దేశంలో అమలు పరుస్తూ ఉన్నారు, ఈ దేశంలో పాటిస్తూ ఉన్నారు. మరి ఇదేం రాజకీయం, చెప్పేదొకటి చేసేదొకటి అని చెప్పేసి తన చూపుడు వేలుతో సూటిగా ప్రశ్నించినటువంటి కవి జూకంటి జగన్నాథం గారు. అందులో వీరే మళ్ళీ పరిష్కారం ఏం చెప్తారంటే, ఇక ఎర్రకోట మీద నల్ల జెండా రెపరెపలతో వ్యవస్థను నిలదీయాలి, పార్లమెంటుకు సవాలు విసరాలి. అంతే. ఎంత నికార్సుగా చెప్పారో చూడండి. తడబడేది లేదు, తట్టుకునేది లేదు. అక్కడ తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏం చెప్తూ ఉన్నారు అక్కడ అంటే, మాట మీద నిలబడడం అంటే ఇది. అక్కడ తాను నమ్మినటువంటి మార్క్స్వాద ఆర్థిక వ్యవస్థ మూలంగానే పేదరికం సమూలంగా నిర్మూలించబడుతుంది, అక్కడ సమసమాజ స్థాపన అనేది జరుగుతుంది అని నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సిద్ధాంతంలోంచి మనకు తెలుసు ప్రపంచంలో చాలా మార్పులు తీసుకొచ్చింది మార్క్స్వాద ఆర్థిక విధానాలు. ముఖ్యంగా పెట్టుబడిదారి వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను, బూర్జువా వ్యవస్థను బుగ్గిపాలు చేసింది, మట్టిడింది మరి ఆ మార్క్స్వాద ఆర్థిక వ్యవస్థనే. ఆ మార్క్స్వాద ఆర్థిక వ్యవస్థ మూలాల్ని ఇక్కడ పాదుకొల్పాల్సినటువంటి భారత నేలలో పెట్టుబడిదారు చేతుల్లో పెట్టడాన్ని కవి జీర్ణించుకోలేకపోతాడు. అందుకే ఇక ఎర్రకోట మీద నల్ల జెండా రెపరెపలతో వ్యవస్థను నిలదీయాలి.
పార్లమెంటుకు సవాలు విసరాలి. ఈ కవికి దమ్ముంటది. పార్లమెంటుకు సవాలు విసరాలని చెప్పేసి మాట్లాడడం అంటే అది కలేజాతో కూడుకున్నటువంటి మాట. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగానే నిరసన జెయ్యాలి అంటాడు. నల్ల జెండాలతో ఆ వ్యవస్థను నిలదీయాలంటాడు. నల్ల జెండాలు నిరసనకు ప్రతీకలు. అంటే అప్రజాస్వామికంగా తాను మాట్లాడడం లేదు. ప్రజాస్వామ్యయుతంగానే నల్ల జెండా ఎగరాలి. ప్రజాస్వామ్యయుతంగానే ఈ దోపిడీదారి ఆర్థిక వ్యవస్థను ఆపడానికి పార్లమెంటుకు సవాలు విసరాలని చెప్పేసి ఈ లోకానికి తాను పిలుపునిస్తూ ఉన్నాడు. ఓ కౌలారా మీరెటువైపు? మరి పెట్టుబడిదారు చేతుల్లో చిక్కుకుపోయినటువంటి చిలకల్లాగానే మీరు కూడా చిలక పలుకులు పలుకుతారా? లేకుంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలు మరింత పేదలుగా మారుతున్నటువంటి ధనవంతులు ఇంకింత ధనవంతులుగా మారుస్తున్నటువంటి వ్యవస్థ వైపే మీరు ఉంటారా? అని చెప్పి కవిగా తాను ఎటు ఉన్నాడో చెప్పడమే కాదు, మిగతా కవిలోకాన్ని సమాజాన్నంతటిని కూడా మెలుకొల్పేటటువంటి కవిత్వంగా నేను భావిస్తూ, ప్రపంచీకరణ మూలంగా, ఈ గ్లోబలైజేషన్ మూలంగా ఈ అది కొద్ది మందికి మాత్రమే, కొద్దిమంది చేతుల్లోకి మాత్రమే ఈ రోజున ఆర్థిక లాభాలు అందినయి. ఇప్పటికీ కూడా తెల్లవారితే పార భుజాన వేసుకొని చిన్న పిల్లల్ని వెంటబెట్టుకొని వెళ్ళి రోడ్డు వెంట పిల్లల్ని ఆ చెట్టుకు ఒక ఉయ్యాలలాగా కట్టి అందులోనే పిల్లల్ని ఉంచి పొద్దంతా రోడ్ల వెంట పనిచేస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. అంటే ఎక్కడ ఉంది వ్యవస్థ? ఇటుక బట్టీలల్లో ఎగిరిపోతున్నటువంటి బాల్యాన్ని చూస్తున్నాం. అట్లానే గ్రానైట్ కంకర చక్రాల కింద నలిగిపోతున్నటువంటి కార్మికుల్ని మాత్రమే కాదు, భావి భారతాన్ని చూస్తున్నాం. దుమ్ముతో ధూళితో పిల్లలంతా కూడా ఆ గ్రానైట్ పరిసర ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతూ ఉంటుంటారు. మరి ఈ వ్యవస్థ ఎక్కడికి దారితీస్తున్నది? ఈ పెట్టుబడిదారి వ్యవస్థ కార్మికుల యొక్క హక్కుల్ని ఏమాత్రం కూడా అది కనికరించడం లేదు. కార్మిక హక్కుల్ని నాశనం చేస్తూ ఉన్నది. ఇవి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా, అయ్యా పలానా ఇటుక బట్టీలల్లో వలస కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. మీ పెట్టుబడిదారుల మూలంగా చూడండి, ఎక్కడో ఏ ప్రాంతం నుంచో వలస వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు భ్రష్టుపట్టిపోతున్నాయి. వాళ్ళ పిల్లలు కూడా ఎండనక వాననక ఆ బట్టీలలో కృంగిపోతున్నారు. అట్లానే జిన్నింగ్ మిల్లులలో కూడా పత్తిని కదా ప్రెస్ చేసినట్టు పత్తి బేళ్ల కింద పిల్లల బాల్యము, వలస కార్మికుల జీవితాలు నలిగిపోతున్నాయి. గ్రానైట్ గనులలో కూడా ఎన్నో జీవితాలు, వలస కార్మికుల జీవితాలు పేలిపోతున్నాయి. మీ పెట్టుబడిదారికి సపోర్ట్ చేసేటువంటి మరి ఈ ప్రభుత్వాలని మరి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని చెప్పేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఏమీ చేయనటువంటి స్థితిలో ఉండిపోయింది ఈరోజు వ్యవస్థ. ఎంతలా ఈ వ్యవస్థ పెట్టుబడిదారు చేతుల్లోకి వెళ్ళిపోయిందో మనం చూడవచ్చు. అందుకనే కవులారా, రచయితలారా, మేధావులారా, మనమంతా ముందుకెళ్లాల్సింది ఆకలి నేపథ్యంగా, ఆకలితో అలమటించే వలస కార్మికుల పక్షాన, అట్లానే పెట్టుబడిదారుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి జీవితాల పక్షాన అని చెప్పేసి చెప్తారు. ఇందులో ప్రపంచీకరణ అనేటువంటి అంశాన్ని తీసుకొని చెప్పినటువంటి అనేకమైనటువంటి కవితలలో, ఇదే పుస్తకంలో మనకి నేత కార్మికుల ఆత్మహత్యల మీద కూడా కొన్ని కవితలు రాయడం జరిగింది. వీరు రాయని వీలునామా అనే శీర్షికతో ఒక కవిత రాశారు. అట్లానే 3 మరణాలు ఒక వీలునామా అని చెప్పేసి మరో కవితను కూడా వీరు రాయడం జరిగింది. నేత కార్మికులు ఏ విధంగా వారి జీవితాలు ఈ ప్రపంచీకరణ మూలంగా రోడ్డున పడ్డాయో, ఆత్మహత్యలు పాల్గొనడం జరిగిందో, కుటుంబాలు అర్ధాంతరంగా చనిపోవడం జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా ఆ ఉదంతాలను చెప్తారు ఇక్కడ మనకు. 3 మరణాలు. తాను సిరిసిల్ల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు నేత కార్మికుల యొక్క సమస్యల్ని, సాధక బాధకాల్ని, కష్టనిష్ఠూరాలను, వాళ్ళ బతుకులను దగ్గర నుంచి పరిశీలించినటువంటి కవి. కాబట్టినే ఈ కవిత్వాల్ని ఇంత ఆర్ద్రంగా, హృదయంగా లిఖించగలిగిండని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఈ 3 మరణాలు ఎవరివి? నేత కార్మికులైనటువంటి శ్రీనివాస్, రాజేశం, మల్లేశం. ఇట్లా ఆ ముగ్గురు జీవితాలను తీసుకొని 3 మరణాలు అని చెప్పేసి ఒక వీలునామా అని చెప్పేసి రాశారు వీరు. వీలునామా ఏంటిది? ఆస్తిపాస్తుల్ని తెలుసు మనకి. ఆస్తిపాస్తుల్ని
ఒక యజమాని తదనంతరం ఎవరికి చెందాలో తాను జీవించి ఉన్నప్పుడే రాసి పెట్టిపోయేటువంటిది ఆస్తి పంపకాలకు సంబంధించింది వీలునామా. కానీ మరి ఈ సిరిసిల్ల నేత కార్మికులు చనిపోతూ వాళ్ళ కుటుంబాలకు ఇచ్చినటువంటి వీలునామా ఏంటిది? ప్రభుత్వాల వాళ్ళు కంటి తుడుపుగానో లేకుంటే వాళ్ళ ప్రచారం కోసమో నష్టపరిహారం కింద ఇచ్చేది ఏదైతే ఉందో వీళ్ళు చస్తూ అట్లా వీలునామా నష్టపరిహార వీలునామా రాసిపోయారని చెప్పేసి కవి ఆందోళన చెందుతారు, ఆవేదన పడతారు. మరి ఈ 3 మరణాలు మాత్రమే కాదు, సిరిసిల్లాలో జరుగుతున్నటువంటి ఇక ముందు జరగబోయేటువంటి చేనేత కార్మికుల ఆత్మహత్యలన్నింటినీ కూడా ఈ కవితలో మనం చూడవచ్చును. ఇక్కడ ఒక 2, 3 పంక్తుల్ని నేను ఉదహరిస్తాను. సరే, ఈ ముగ్గురు జీవితాల గురించి రాస్తూ చాలా దేవి పోసుకుంటారు. ఏడుపు వస్తుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వలపోత ఎట్లా వాళ్ళు చనిపోవడం జరిగింది. పిల్లల పరిస్థితి ఏంది? ఎల్లి ఏందని బతుకులేనాయే. మరి అట్లాంటి కుటుంబాల్ని వాళ్ళు ఎల్లదీసేది ఎట్లా అని చెప్పేసి భార్యలు, అట్లానే తల్లి, పిల్లలు వీళ్ళంతా కూడా ఆ రోదించినటువంటి విధానాన్ని చదువుతూ ఉంటే మనసున్నటువంటి ఏ వ్యక్తికైనా కూడా కళ్ళు చెమర్చక మానవు. అయితే ఇక్కడ చివరగా ఏమంటారు వీరు అంటే, సిరిసిల్ల ఒకప్పుడు ఢిల్లీ గోడల మీద ఒక ఉత్తేజ రాగం, నేడు సిరిసిల్ల గల్లీలు ఆత్మహత్యలతో సొమ్మసిల్లిన ఆగం. హత్యలతో అక్కడ ఆత్మహత్యలను వారు మళ్ళీ ఏమంటారు, ఆత్మకి పుండలీకరణం చేస్తారు హత్యలతో. ఇది ప్రపంచీకరణ చేస్తున్నటువంటి హత్యలు, పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి హత్యలు, పాలకుల యొక్క దుర్బుద్ధి వల్ల జరుగుతున్నటువంటి హత్యలుగా ఆత్మహత్యలు అనరు వారు. హత్యలు అని చెప్పేసే కుల్లంగా చెప్పేస్తారు. మరి అట్లాంటి సిరిసాల నేడు ఉరిసాలగా మారడం దుఃఖదాయకంగా చిత్రీకరిస్తూ ఇక్కడ ఏమంటారు ఇంకా, ఇక్కడ పొద్దుగూకితే చావు, తెల్లారితే మరణం. ఇక్కడ పొద్దుగూకితే చావు, తెల్లారితే శుభం అనుకునేరు, మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటాం మనం. మళ్ళీ ఏమంటారు, తెల్లారితే మరణం. వగల పరామర్శల ఓదార్పుల వరదలో శవం, రాజకుమారుని భుజం మించి మళ్ళీ సంకలో చెట్టు ఎక్కేసింది. కద్దరు కండువ, పచ్చ అంగి, ఎర్ర పిడికిలి, గులాబీ రంగు శవాల మీద ప్యాలాలు ఏరుకు బుక్కినట్టు రాజకీయం ఓట్ల రంకుల ఏషం కడుతుంది. 3 మరణాలు వేరు, మిగిలిన 3 అనాథ కుటుంబాల వేదన హోరు. ఇట్లా చెప్పుకుంటూ వెళతారు. చచ్చి ఒకడేస్తే బతికి ఇంకోడు నవ్వినట్టుగానో లేకుంటే ఏడ్చినట్టుగానో మనం చూస్తూ ఉన్నాం. చచ్చి కుటుంబ సభ్యులంతా తలడమలడం అవుతూ ఉంటే, శోక సముద్రంలో మునిగిపోతే రాజకీయ ప్రాభవాన్ని కడుపుకోవడానికి ఆజెండా ఏజెండా అని కాదు, ఎన్నో ఎజెండాలు చెప్పేటువంటి ప్రజల ఎజెండా లేనటువంటి ప్రతి ఒక్కడు కూడా వచ్చి పలకరిస్తాడు, పరామర్శిస్తాడు, సానుభూతి వాక్యాలు పలుకుతాడు, వాళ్ళకి ఏదో నష్టపరిహారం ఇస్తున్నట్టుగా నటిస్తాడు అని చెప్పేసి జూకంటి జగన్నాథం సార్ ఈ చేనేత కార్మికుల ఆత్మహత్యల మీద రాసినటువంటి కవితలలో చెప్పడం జరిగింది. ఈ పుస్తకం చాలా మట్టికి తెలంగాణ ఉద్యమం, ఒక ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమ కాలంలో రాసినటువంటి కవితలు ఇందులో పెక్కుగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది కాదు, ఒక్క దోపిడీదారునికి వ్యతిరేకంగా మాత్రమే. అంటే మిత్రులారా, చాలా మంది దీనిలో కూడా మళ్ళీ ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కానీ అందరికీ చెప్పాల్సినటువంటి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు అందరికీ అర్థమైపోయినటువంటి విషయం ఏది, ఇది తెలంగాణ పోరాటం అనేది ఆత్మగౌరవ పోరాటం. తెలంగాణ పోరాటం అనేది ఒక ఆకలి పోరాటం. మరి అట్లాంటి పోరాట కాలంలో నికాషర్తుగా ఖచ్చితంగా తెలంగాణ దోపిడీదారుల మీద తిరుగుబాటు చేసినటువంటి కవులలో బలమైనటువంటి కవి, అంటే బలమైన కవిత్వం రాసినటువంటి కవి జూకంటి జగన్నాథం గారు. ఇందులో దాదాపుగా
ఈ చిలక రహస్యం కవితా సంపుటిలో తెలంగాణ పోరాట నేపథ్యంలో రాసినటువంటివి, తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణలో ఏం జరిగింది, మరి పెద్ద మనుషుల ఒప్పందం దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఎట్లా దోచుకోబడ్డారు తెలంగాణ ప్రజలు, ఇక్కడ మానవ హక్కులు ఏ విధంగా అణచబడ్డాయి, వాటన్నింటినీ కవితా వస్తువులుగా చేసుకొని దాదాపుగా ఒక 13, 14 కవితల్ని వీరు రాయడం జరిగింది. అందులో ఊపర్ షేర్వాని అందర్ పరేషాని అనే శీర్షికతో ఒక పోయం, ఇంకా అవిశ్వాసం, మర్లబడ్డ చరిత్ర, తెలంగాణ రుబాబులు, విద్రోహ కాలం, ఒక పుష్పం 2 కన్నీటి బొట్లు, చాటింపు, ధోకా, జై తెలంగాణ, తొండి, మల్లా మల్లా గళ్ళపట్టి అడుగుతాం, నిరంది, ఇట్లాంటి శీర్షికలతోటి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత, ప్రత్యేక తెలంగాణ అవసరం ఎట్లాంటిదో ఇక్కడి వ్యధల్ని, గాథల్ని, బాధల్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ కవితలలో వారు అక్షరీకరించడం జరిగింది. అందులో మనం మత్సుకు, ఒక పుష్పం 2 కన్నీటి బొట్లు కవితను ఒకసారి అవలోకిద్దాం. అంటే తెలంగాణ పోరాటంలో అది తొలిదశ పోరాటమైన, మలిదశ పోరాటమైన, తెలంగాణ సాయుధ పోరాటమైన, అలానే తెలంగాణ భూ విముక్తి పోరాటాలైనా కూడా ఇక్కడ అనేక మంది అసూలు బాయడం జరిగింది. అంటే ప్రాణాలను లెక్క చేయడం అనేది, అంటే స్వేచ్ఛను కోరుకోవడానికి, ఒక సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, స్వేచ్ఛను భావితరాలకు అందించడానికి ఇక్కడి ప్రజలు ఏనాడు కూడా పోరాటం చేయడానికి వెనుకడుగు వేయలేదు. ప్రాణాలను అర్పించడానికి ఎప్పుడూ కూడా వెనుకకు పోలేదు. అట్లాంటి అమరులను తలుచుకుంటూ వీరు ఒక పుష్పం 2 కన్నీటి బొట్లు అనేటువంటి కవితను రాయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోరాటంలో మనకి తెలుసు, దాదాపుగా సాయుధ పోరాటంలోనైతే ఒక 3-4 వేల మంది స్వతంత్రం వచ్చినటువంటి తెలంగాణను బతికించుకోవడానికి మళ్ళీ చనిపోవడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ ప్రజలే తెలంగాణ భూస్వాముల చేతుల్లో నుంచి తెలంగాణ పల్లెల్ని విడిపించుకున్నారు. చెరబడ్డటువంటి భూముల్ని వాళ్ళు దక్కించుకున్నారు. ఆ దక్కించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ తెలంగాణను మళ్ళీ భూస్వాముల చేతుల్లోకే, బూర్జువాల చెంతకే తీసుకువెళ్ళినప్పుడు దాదాపుగా ఒక 3,000, 4,000 పైచిలుకు మంది ఇక్కడ రక్త తర్పణం చేయడం జరిగింది. అట్లా ఒక త్యాగాలతో భారతదేశ స్వతంత్ర పోరాటానికి ఎంతటి నేపథ్యం మనం కాముకంగా శాంతియుతంగా తెచ్చుకున్నాం. అలానే అది మొట్టమొదటి స్వతంత్ర పోరాటం, సిపాయిల పోరాటం అంటారేమో కొద్దిమంది, కానీ మొట్టమొదటి స్వతంత్ర పోరాటంలో కూడా మనం అక్కడ కత్తికి కత్తి, కన్నుకు కన్ను, కాలుకు కాలు, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అనే సమాధానంతోటే ఆనాడు తొలి స్వతంత్ర సంగ్రామం జరిగింది. అట్లా 1857లో జరిగినటువంటి తిరుగుబాటు ఏదైతే ఉందో ఆ తిరుగుబాటు లాగానే తెలంగాణ ప్రాంతంలో కూడా స్వరాజ్య పోరాటం సాగింది. నియంతృత్వపు నిజామును గద్దెదించడానికి, రజాకార్ల పీఠ మనచడానికి, భూస్వాముల గడీలను బద్దలు కొట్టడానికి, భూస్వాములను బుజబుజ ఓయించింది అట్లాంటి తెలంగాణ సాయుధ పోరాటం. ఆ పోరాటంలో అమరులైనటువంటి వీరులకైనా, ఆ తర్వాత వద్దు వద్దు అన్నా మొత్తుకున్నా కూడా భాషపరితోటి ఆంధ్ర ప్రాంతంతో కలపడం వల్ల ఆంధ్ర ప్రాంతపు పెట్టుబడిదారులు, ఆంధ్ర ప్రాంతపు రాజకీయపు ఆధిపత్యదారుల వల్ల తెలంగాణ నలిగిపోయింది. దానికి వ్యతిరేకంగా 1969లో ఉద్యమం వచ్చింది. అందులో 369 పైచిలుకు యువకులు తుపాకీ తూటాలకు నెలకొరగడం జరిగింది. అట్లానే అదొక నివురుగప్పిన నిప్పులాగా ఉంది. తెలంగాణ ఎప్పుడు కూడా ఒక మహాకవి అన్నట్టు గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిదే. గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిది తెలంగాణ. తెలంగాణ నివురుగప్పిన నిప్పే. కాబట్టినే మళ్ళీ మలిదశ ఉద్యమంలో తన జూలు విదిల్చింది. దాదాపుగా 2,000 పైచిలుకు
అశ్రుతర్పణాలను చేసింది. ఆ ఈ పోరాటాల చరిత్రలో అమరులైనటువంటి వాళ్ళందరికీ జూకంటి జగన్నాథం సార్ అక్షర నీరాజనాల్ని అర్పించినటువంటి కవిత ఒక పుష్పం, 2 కన్నీటి బొట్లు. చూడండి. అంటే ఆ ఆ అమరత్వానికి మనసున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఓ పుష్పం సమర్పిస్తాం, ఒక 2 కన్నీటి బొట్లు ఇస్తాం. మానవతా మూర్తులైనటువంటి ఎవళ్ళకైనా కూడా పిల్లలు పిట్టల్లాగా చనిపోతూ ఉంటే వలవల ఏడవని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ వాళ్ళ లాఠీ చార్జీలకు గాని, వాళ్ళు వేసిన ఇనుప కంచెలు గాని, వాళ్ళు ప్రయోగించిన టియర్ గ్యాసులు గాని, ఆ నిర్బంధం జడిపించిన వాటర్ కెనాన్లు గాని ఉద్యమకారుల్ని ఆపలేకపోయినాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లు బంద్ చేసి చీకట్లలో ఆడ, మగ తేడా లేకుండా కొట్టినా కానీ తెలంగాణ బాగుపడాలంటే, రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి పోరాడినటువంటి నేపథ్యాన్ని, అందులో అమరత్వం పొందినటువంటి వాళ్ళను ఈ కవితలో వారు చెప్పడం జరిగింది. ఏమంటారక్కడ? 2 వాక్యాలను చూద్దాం. అసమాన వీరత్వాన్ని కీర్తిస్తున్నాడు. కవిగా ఉసురు పోసుకుంటున్న రాజ్యాన్ని ద్వేషిస్తున్నాడు. అంతే కదా! తెలంగాణలో స్వేచ్ఛ కోసం పోరాటం చేసినటువంటి వీరత్వాన్ని తాను కీర్తిస్తున్నాడు. కవిగా కీర్తిస్తున్నాడు. కవికి ఇక్కడ ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని లేదు. ఎక్కడ మంచి కోసం పోరాటం చేసినటువంటి వీరున్నైనా కూడా కవి కీర్తిస్తూ ఉంటాడు. అణిచివేస్తున్నటువంటి రాజ్యాల్ని ద్వేషిస్తూ ఉంటాడు. ఇక్కడ జూకంటి జగన్నాథం సార్ చేసింది కూడా అదే. కవిగా వీరుణ్ణి కీర్తించాడు. వీరుడు అంటే ఎవరు? తన సమాజం కోసం తన జీవితాన్ని అర్పించేటువంటి వాడు. తనలాగా బానిస జీవితం గడపకుండా భావితరాలన్నా బాగుపడాలని చెప్పేసి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వారు, బలిదానం చేసినటువంటి వారు, కొట్లాడినటువంటి వాళ్ళు వీరుడు. ఆ వీరుణ్ణి ఒక తెలంగాణ వీరుడే కాదు, వీరుడు ఎక్కడున్నా వీరుడే, హక్కుల కోసం కొట్లాడేటువంటి వాళ్ళు. అట్లాంటి వీరుణ్ణి కవి అనేటువంటి వారు ఏం చేయాలి? కీర్తించాలి. తన వీరత్వాన్ని, తన ధీరత్వాన్ని, తన సాటి సమాజాన్ని మేలుకొల్పడానికి, తన సాటి సమాజం సమసమాజంగా మారడానికి, తన సమాజంలో మానవ హక్కులు ఫరిడ వెళ్ళడానికి, పౌర హక్కులు వికసించడానికి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వీరులుగా మనం పరిగణించవచ్చు. మరి ఆ నిర్బంధాలు, ఆ దమనకాండల్ని కవిగా ద్వేషిస్తాడు ఇక్కడ జూకంటి జగన్నాథం సార్. అందుకే ఇక్కడ ఏమంటారు? నీతి లేని నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్, ఎద్దుకు ఎగేసి బర్రెకు సగేసి తెల్లగడ్డం ఒకటి తెలుగు పేర ప్రజలను మోసం చేస్తుంది. ఊసర వెళ్ళి ఖద్దర్ ఒకటి శాంతి పేర మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎంత గొప్ప ప్రతీకలు! మనకు అర్థమైపోయింది ఆ కవిత చదివితేనే. మరి ఆ తెల్లగడ్డం ఎవరిది? ఆ ఊసర వెళ్ళి శాంతి పేర మనశ్శాంతి లేకుండా చేసే ఖద్దర్ ఎవరిది? అర్థమైపోతుంది మనకి ఇక్కడ. ప్రత్యేకించి ఆ వ్యక్తి, ఈ పార్టీ, అది అని చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. తెలంగాణ ప్రాంతంలో నిర్బంధం పేరుతో ఇక్కడ ఎంతో మంది పౌర హక్కుల నాయకుల్ని నడ్డి రోడ్డున నరికినటువంటి ఒక దుస్సంఘటనల్ని చూస్తాం మనం. ఎంతో మంది యువకుల్ని బలి తీసుకున్నటువంటి రోజుల్ని మనం చూసాం. మరి అంటాడు కదా, అందుకే తెల్లగడ్డం ఒకటి. తెల్లగడ్డం తెలంగాణ ప్రగతికి అడ్డం పడ్డది ఇక్కడ. తెల్లగడ్డం తెలంగాణ పౌర సమాజాన్ని సర్వనాశనం చేసింది. తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, వికాసాన్ని, పౌర జీవనాన్ని చిందరవందర చేసింది. అంతేకాదు, శాంతి పేర మనశ్శాంతి లేకుండా చేసిన ఖద్దరు కూడా అంతే. వాళ్ళేం తక్కువ తిన్నోళ్ళు కాదు ఇక్కడ అని నిస్సంకోచంగా, నిర్భయంగా తన కవితలో ఇక్కడ ఒక పుష్పం 2 కన్నీటి బొట్లు అనేటువంటి దాంట్లో వారు చెప్తారు. ఇంకా ఏమంటారు ఇక్కడ? చల్ చల్ బే చల్. ఎట్లా అంటారు చూడండి. చల్ చల్ బే చల్, తెలంగాణ ఇత్తే ఇయ్యండి, ఇయ్యకుంటే చెప్పుండ్రి. తెలంగాణ ఇత్తే ఇయ్యండి, ఇయ్యకుంటే చెప్పుండ్రి. మా తువ్వ మేము లెంకుకుంటాం. వీరుల సమాధి మీద పుష్పం, త్యాగాల పునాదికి 2 కన్నీటి బొట్లు. మరణాల్ని కౌగిలించుకుంటామో, మారణాయుధాల్ని చేపడతామో ఇక మా ఇష్టం, మా తడాక చూసుకు కాసుకోండ్రి. అంటే నేను అన్నాను అప్పుడే,
కాళోజీలాగా కవిత్వం చెప్పాలంటే కలేజా కావాలి. నిర్మోహమాటంగా, నిర్భీతిగా, నిర్భయంగా, ఎక్కడ కూడా జంకకుండా, బొంకకుండా, గునుగకుండా, సాప్ సీదాగా, కుల్లాగా కుండ బద్దలు కొట్టినట్టు. అంతే. అంటే ఇక్కడ తాను ఏదైతే ఆశిస్తున్నాడో ఆశించినటువంటి దాన్ని చెప్పడం అనేది జూకంటి జగన్నాథం సార్ కళానికి ఉన్నటువంటి బలంగా నేను భావిస్తూ ఉన్నాను మిత్రులారా. తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా తెలంగాణ పోరాటం చాలా ఉన్నాయి ఇందులో. చాలా అంశాల్ని వారు తీసుకొని చాలా సందర్భాలలో అవిశ్వాసం కూడా అక్కడ కూడా అవిశ్వాసం శీర్షికతో రాసిన కవిత కూడా జబర్దస్త్‌గా హెచ్చరిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు అధ్యక్ష అని చెప్పేసి సంబోధిస్తూ సభలలో నోరు నొక్కుతున్నారేమో గాని ఇక్కడ అసలు సిసలైనటువంటి జనసభలలో మేము అవిశ్వాసం పెడుతున్నామని చెప్పేసి కరాఖండిగా చెప్తారు. ఇట్లా తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి, ఊపిరి పోసినటువంటి కవిత్వాన్ని జూకంటి జగన్నాథం సార్ వెలువరించడం జరిగింది. అట్లానే నీచ రాజకీయాల్ని కూడా తానెక్కడా వదిలిపెట్టరు. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా సామాజిక కోణము, రాజకీయ కోణము, ఆర్థిక కోణాన్ని ప్రతి కవితలో చూడవచ్చును. అంటే ఇప్పుడు ప్రపంచీకరణ గురించి రాసినట్టుగా ఉన్నటువంటి కవితను మనం ఒక ఆర్థిక కోణంలోనే కాకుండా దాన్ని మళ్ళీ అందులోనే మనకి సమాజాన్ని అది ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తుంది, సమాజంలో ఉన్నటువంటి వృత్తులు ఎట్లా చెదిరిపోతున్నాయి, మానవ విలువలు ఎట్లా మృగ్యమవుతున్నాయి అని చెప్పేసి సామాజిక అంశాలని అందులో మనం శోధించవచ్చును. అట్లనే రాజకీయ అంశం కూడా. రాజకీయాలు కూడా ఏమైపోతున్నాయి, పెట్టుబడిదారు చేతుల్లోకి పోయినాయి. పెట్టుబడిదారు చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయినాయి. రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళు తలుచుకున్నటువంటి చట్టాలను ఈ రోజున వాళ్ళు చేసేసుకుంటున్నారు. చట్టసభలలో వాళ్ళకు అనుకూలంగా పెట్టుబడిదారులకు ఎట్లాంటి చట్టం కావాలనో, వాళ్ళ పెట్టుబడులను విస్తరించుకోవడానికి ఎట్లాంటి సరళీకరణ విధానాలు కావాలనో మనం చూస్తున్నాం వాటన్నింటిని కూడా. అంటే అన్ని కోణాలలో మనం వారి కవిత్వాన్ని విశ్లేషించుకోవచ్చు. అంటే మొండి రాజకీయాల్ని, తొండి రాజకీయాల్ని కూడా తాను ఈ పుస్తకంలో ఏకరువు పెడతారు. త్రైమూర్తులు అని చెప్పేసి ఒక కవిత రాశారు. అట్లానే చారు పత్తా అని చెప్పి, మరోటి మారీచుడు, అంటే మరోటి నెనరు, అట్లానే విధేయం, ఇవన్నీ కూడా నీచ రాజకీయాల్ని ఎండగట్టినటువంటి కవితలు. మనకు తెలుసు మారీచుడు అంటే మారీచుడు ఏ విధంగా రంగులు మారుస్తాడు, మారీచుడు రంగులు మార్చి ఏ విధంగా మోసం చేస్తాడు, అదంతా కూడా మనం చూసాం. అంటే ఇక్కడ పురాణ ప్రతీకగా రాజకీయ నాయకుల్ని తీసుకొని ఆయన మారీచుడు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కవితను అల్లడం జరిగింది. అట్లానే వలస జీవితాలు కూడా. తెలంగాణ అంటేనే మనకి బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇన్నాళ్ళు తెలంగాణ పల్లెల్లో బతుకులేక, తెలంగాణ పల్లెల్లో బతుకు బాగుపడాలంటే ఇక్కడ నిర్బంధాలకు జీవించలేక బొంబాయికో, బొగ్గుబాయికో లేదంటే దుబాయికో వలస వెళ్ళడం జరిగినటువంటి దాఖలాల్ని మనం చూసాం. అట్లాంటి వాటిల్లో నుంచి వీరు కల్లివెల్లి అని చెప్పేసి ఒక శీర్షికతో కవితను రాయడం జరిగింది. వలస కార్మికుల యొక్క జీవితాలు దుబాయ్‌లో ఎంతటి దీనస్థితిలో ఉంటాయి, ఎంతటి హీనాతిహీనంగా ఉంటాయి అని చెప్పి వారు చిత్రిక చేశారు. అంటే ఎక్కడా కూడా కవిత్వానికి వాస్తవంగా ఊహలు ఉండాలే, కల్పనలు ఉండాలే, ఊహాతీతంగా ఉన్నది, కల్పనలు లేకుండా ఉన్నది, జర కవిత్వము గట్టిదనంగా ఉండదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ జగన్నాథం సార్ కవిత్వంలో అనవసరపు ఊహలు గాని, అసంకల్పిత కల్పనలు గాని ఇందులో మనకు కనిపించవు. తన కవిత్వం అంతా కూడా సూటిగా ఉంటది, స్పష్టంగా ఉంటది, బల్లగుద్దినట్టే ఉంటది. ఇప్పుడు కల్లివెల్లి అంటే అక్రమ నివాసి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ బతుకుదెరువు లేక దుబాయ్‌కి పోతే సంపాదించుకురావచ్చునని చెప్పేసి ఉన్నటువంటి ఆస్తుల్ని కుదవబెట్టి చాలా మంది తెలంగాణ ప్రాంతం నుంచి దుబాయ్‌లకు వలస పోవడం జరిగింది. అప్పో సప్పో చేసి పోతారు. వీసా ఒకటి మధ్యవర్తి బ్రోకర్ ఒకటి ఇస్తాడు. అక్కడికి పోయిన తర్వాత మరో వీసా ఉంటుంది. అక్కడ సరిగా పనిచేయలేక వాళ్ళు చివరికి దాని గడువు కూడా సరిగా ఉండదు.
ఏదో రకరకాల మోసపోతారు. మోసపోయిన తర్వాత వాళ్ళు ఏమవుతారట అంటే అక్కడి భాషలో అక్కడి చట్టం ప్రకారం కల్లివెల్లి అంటారట. అంటే అక్రమ నివాసి అని చెప్పేసి. అక్కడ అక్రమ నివాసి ఆ కల్లివెల్లి అనేటువంటి శీర్షికతో వీరు రాసినటువంటి కవిత దాదాపుగా ఒక 4, 5 పుటలుగా ఉంది. కాకుంటే మనం కొంచెం చూద్దాం. బతుకు మాసిక ఏసినట్లయింది. పెదవుల మీది నవ్వు ఎత్తుక్కపోయినట్టయింది. కలుపుకొని నోట్లే పెట్టుకునే యాళ్ళ మా గిన్నెల అన్నమును గుంజుకపోయిండ్రు. బమిసిన బతుకు కండ్ల ముందర కాటగలిసిపోయింది. ఇక నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అక్కడ కల్లివెల్లిగా అంటే వాళ్ళ వీసా గడువు ముగియడము, లేకుంటే అసలే అక్కడ పని లేనటువంటి వీసా తోటి అక్కడికి చేరవేయడం, సందర్శకుల వీసా కిందని అక్కడికి చేరవేసి వీళ్ళకేమో ఏదో కంపెనీలో ఏదో పని కల్పిస్తున్నట్టుగా కార్మికులకి వీసాలు చూపించడం. తీరా అక్కడికి పోయిన తర్వాత మోసపోవడం. మోసపోయినటువంటి వాళ్ళు జైళ్ళల్లో చిక్కుకోవడం. ఇంకొంతమంది ఇక్కడ అప్పు చేసిపోయారు కాబట్టి మళ్ళీ ఇంటికి తిరిగి రావడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం. మరి మళ్ళీ వాళ్ళ ముఖాన్ని ఇక్కడ చూపించుకోలేక అక్కడనే ఏదో పనిలో చేయడం. అట్లా చేస్తున్న క్రమంలో కలివెల్లిగా మారి అంటే అక్రమ నివాసిగా మారి అక్కడ చేస్తున్నప్పుడు అక్కడి పోలీసులకు చిక్కడం, జైళ్ళల్లో మగ్గడం, చాలా మంది చనిపోవడం ఇవన్నీ కూడా ఆ వలస కార్మికుల యొక్క దీనమైనటువంటి గాథల్ని ఇందులో చూపిస్తూ ఉంటారు. అంత దుఃఖంగా పచ్చి పచ్చిగా కన్నీటి బొట్లు బొట్లుగా రాలేటువంటి కవిత్వం ఇందులో మనకు కనబడుతూ ఉంటది. ఇంకేం చెప్పాలి? బతుకు కటిక ముడినెట్లా విప్పాలే. ఇంకేం చెప్పాలే? బతుకు కటిక ముడినెట్లా విప్పాలే. మనుషుల మనసు లేకుంటయింది. కడుపుల ఈత ఎత్తేసుకత్తంది. ఎన్ని బొంకినా బోర్లిచ్చినా ఎంత సముదున పడుదామన్నా ఊర్లే పొద్దుకి అడవిల తెల్లారింది. ఊర్లే పొద్దుకి అడవిల తెల్లారింది. గంతే అని చెప్పేసి కుటుంబ సభ్యులు అక్కడ తాను పోయి శవమై తిరిగి రావడం, లేదా తాను పోయి శవంగానన్నా తిరిగి రాకపోవడం, తాను పోయి అక్కడ జీవితంలో జైళ్ళల్లో జీవిత ఖైదీగా మారడం, ఇట్లాంటి కన్నీటి గాథల్ని ఈ కవితలో మనం చూడవచ్చును. అట్లానే అమెరికా ఆధిపత్యాన్ని కూడా వీరు వదిలిపెట్టలేదు. ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నట్టుగా విర్రవీగుతున్నటువంటి అమెరికాను బినామీ పేరుతో ఉతికారేశారు ఇక్కడ. అంటే ఆ దేశానికి ఈ మనలాంటి దేశాలు ఎందుకు పచ్చతివాసి పరుస్తున్నాయో ఈ కవి వ్యతిరేకిస్తారు. ఆ శీర్షిక బినామీ. ఆ బినామీ కవితలో అమెరికా ఏ విధంగా ప్రపంచాన్ని ఆక్రమిస్తూ ఉన్నది. చూడండి అంటే దాదాపుగా భారతదేశం యొక్క రూపాయికి అమెరికా మారకపు విలువ రూ. 85. అంటే అంత తక్కువగా. మరి ఎందుకు ఈ ఈ ఈ దేశం ఆ అట్లాంటి దేశాలతోటి వ్యాపారాలు చేస్తున్నాయి? వాడిని ఒక్క రూపాయికి మనం రూ. 85 ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఎందుకు దాపురించింది? ఎందుకు వెంపర్లాడుతున్నారు? వాడు ఒక్క రూపాయి పట్టుకొని వచ్చి భారతదేశంలో రూ. 85 చేసుకో అన్న పెట్టుబడిదారుడు. అందుకే అంటాడు ఇక్కడ. ఏమంటారు వారు చివరిలో అంటే ఈ కవితలో, అమెరికాకు రాష్ట్రపతి ఒక నమ్మిన బంటు, ప్రధాని ఒక నామిని, పార్లమెంట్ అసలు బినామీ, రాజ్యమంతా ఒక నామ్ నిషాని. అంటే భారతదేశమే ఈరోజు అమెరికాకు బినామీగా కుదవబెడుతున్నాము, బినామీగా మారిపోయింది. ఇంకేం కావాలి? అమెరికాకు రాష్ట్రపతి ఒక నమ్మిన బంటు. ఈ దేశ సార్వభౌమాధికారం ఏం కావాలి? ఈ దేశ ప్రజాస్వామ్యం ఏం కావాలి? అంటే దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అమెరికా లాంటి ఒక ప్రపంచ పోలీస్ చేతుల్లో పెడితే ఒక విషయం, చాలా విషయాలలో మొత్తం గూగుల్ వ్యవస్థ ఇప్పుడు ఈ రోజున భారతదేశంలో అణువణువున ఏముందో ఈ దేశంలో ఎక్కడెక్కడ రక్షణ వ్యవస్థలో ఏమేమి అంతా కూడా ఈ రోజున గూగుల్ వ్యవస్థ ద్వారా అమెరికా తన చేతుల్లో పెట్టుకునేటువంటి అవకాశాన్ని భారతదేశం కల్పించింది. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల మీద ఆధిపత్యాన్ని కూడా ఈ రోజున అమెరికా చెలాయించేటువంటి స్థితికి చేరుకోవడం చాలా బాధాకరం.
అందుకే అంటాడు ఇక్కడ, అమెరికాకు రాష్ట్రపతి ఒక నమ్మిన బంటు, ప్రధాని ఒక నామిని, పార్లమెంటు అసలు బినామీ, రాజ్యమంతా ఒక నామ్ నిషాని. అంటే ఎట్లా భారతదేశాన్ని కుదవబెడుతున్నారు, భారతదేశం ఎట్లా ప్రపంచ పెద్దన్న చేతుల్లో బందీ అయిపోయిందో ఈ కవిత ద్వారా మనం చూడవచ్చు. ఇంకో కవిత ఇక్కడ ఆ రోజుల్లో నిర్బంధించబడ్డటువంటి చెరుకు సుధాకర్‌కు ఆలంబనగా ఉండేటువంటి ఒక కవితను రాశారు వారు. ఆ శీర్షిక ముసుగు. ముసుగు అనే పేరుతోటి అక్రమంగా నిర్బంధించబడ్డటువంటి పౌర హక్కుల నాయకుడు, ఉద్యమ నాయకుడు సుధాకర్‌ను సంబోధిస్తూ తాను ఆ కవితను చెప్పడం జరిగింది. అట్లానే ఇందులో వృద్ధుల మీద రాసినటువంటి కవితలు. అంటే మానవతా విలువల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆడవాళ్ళు ఏ విధంగా ప్రపంచ భోగ వస్తువుగా మారిపోయారో మనకి మొదటి కవితల్లోనే చెప్తారు వారు. అట్లానే ముఖ్యంగా వృద్ధులు ఏ విధంగా అనాదరణకు గురవుతున్నారు, వృద్ధుల పట్ల ఈ మానవీయ సమాజం ఏ విధంగా నిర్దయగా వ్యవహరిస్తూ ఉన్నది, వాటిని ఎక్కువగా వీరు చెప్పడం జరిగింది. దాదాపుగా చాలా కవితలలో కనబడతాయి మనకు మృగ్యమవుతున్న మానవతా విలువలు. అవి శీర్షిక నానుమాలు, అతడు, చెల్లని ముఖం, తులాదండం, నిశ్చలం. ఈ శీర్షికలతో రాసినటువంటి కవితలలో మనకి మంటగలుస్తున్నటువంటి మానవత్వం గురించి చూడవచ్చు. అట్లానే ఎక్కువగా వృద్ధుల ఒంటరి జీవితాల గురించి మనం వాటిలో పరిశీలించవచ్చును. అట్లానే మనమడు, మనమరాలు ప్రతీకలుగా ఏ తాత అయినా కూడా తన తర్వాతి మనం అంటాం అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టుగా వారికి కూడా వాళ్ళ మనమలు, మనమరాళ్ళు అంటే కవి గారికి బాగా ఇష్టం. వారిని కూడా కవిత్వంలోకి పట్టుకొచ్చి చాలా కవితలు రాశారు ఇక్కడ. చెల్లని ముఖం కవితలో మనమరాలను సంబోధిస్తూ మళ్ళీ అంటే మనవరాలను సంబోధిస్తూ రాసుకుంటూ వస్తారు, కానీ అదంతా కూడా మళ్ళీ ప్రపంచాన్ని విశ్లేషించే కవితనే. తులాదండం కూడా అట్లాంటి కవితగానే మనం భావించవచ్చును. ఇట్లా ఏ కవిత కా కవిత 45 శీర్షికలతో రాసినటువంటి కవితలలో మనం ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవం, అట్లానే నీచపు రాజకీయాలు, వలసవాదం, పెట్టుబడిదారి విధానాన్ని వ్యతిరేకించడం, ప్రపంచీకరణ కుట్రల్ని ఛేదించేటువంటి కవిత్వం, దాంతో పాటుగా బహుజన తత్వాన్ని వివరించేటువంటి కవిత కూడా ఇందులో ఒకటి ఉంది. ముసుగు అనేటువంటి శీర్షికతో రాసింది. ఇట్లా ఏ కవిత కా కవిత ఏదైనా కూడా జూకంటి జగన్నాథం సార్‌ను అర్థం చేసుకోవడానికి, తాను కవిగా ఏ విధంగా కష్టజీవుల పక్షాన ఉండి కలం పోరాటం చేస్తున్నాడు, కష్టజీవుల పక్షాన ఒక కలం కార్మికుడిగా ఏ విధంగా కొట్లాడుతున్నాడు, తన ఈ కవితలలో చిలక రహస్యంలో మనం చూడవచ్చును. చిలక రహస్యంలో ఉన్నటువంటి ప్రతి కవిత కూడా కనువిప్పు కలిగించేదే, సమాజానికి సందేశాన్ని అందించేదే, మేలుకొలుపు గీతం పాడేదే. ప్రగతి కాముకులు, ప్రగతిశీలురు, అభ్యుదయవాదులు మరి ఈరోజు ముంచుకొస్తున్నటువంటి మతతత్వాన్ని, పెట్టుబడిదారి విధానాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో వాటన్నింటికీ వీరు మనకు అక్షరాల ఆయుధాలను అందించాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సారు కవిత్వం మీద ఎంత మాట్లాడినా కూడా అది బలమైనటువంటి కవిత్వం గురించి మాట్లాడాలంటే బలమైనటువంటి విమర్శకుడు అయి ఉండాలి. కానీ నేను కావ్య గానంలాగా వెళ్ళానని చెప్పేసి భావిస్తూ జూకంటి జగన్నాథం సార్ కళానికి సలాం కొడుతూ, సార్ ఈ అవకాశం కల్పించిన సేవా సంస్థ వారికి, ముఖ్యంగా కంచర్ల సుబ్బానాయుడు గారికి కృతజ్ఞతలు. అప్పటి నుంచి విన్నటువంటి పెద్దలు రాచపాలెం గారు, అన్నవరం గారు, మా మిత్రులు జూకంటి జగన్నాథం సార్ కవిత్వం మీద, సాహిత్యం మీద పరిశోధన చేస్తున్నటువంటి బూర్ల వెంకటేశ్వర్లు గారు, పుప్పాల శ్రీరామ్ గారు, కందుకూరి అంజయ్య గారు, నారాయణ శర్మ గారు, జూకంటి జగన్నాథం సార్ కవిత్వం మీద ఊరు దుఃఖం అనే పేరుతో విశ్లేషణ వ్యాసాలు రాసిన వారు ఎం నారాయణ శర్మ గారు,
అలానే మిగతా మిత్రులందరికీ బోర్ దేవానందం గారు, రవీందర్ గారు అందరికీ కూడా సార్ పేరు పేరున మరొక మారు వందనాలతో ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తిరుపతి గారు, చాలా సంతోషం. అద్భుతంగా చిలక రహస్యం గురించి సమీక్షించారు. ధన్యవాదాలు మీకు. కూకట్ల తిరుపతి ఆమూలాగ్రము చిలక రహస్యాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం చేసి మరి విస్తృతంగా విశ్లేషించి జూకంటి గారి యొక్క కవిత్వం మీద మరొక తనదైన చూపును ప్రసరింపజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సేపటి నుంచి అసలు ఒక అద్భుతమైన ప్రవాహంలా సాగుతున్నటువంటి తిరుపతి గారి ఉపన్యాసం వినిన తర్వాత, అంటే 4-5 రోజుల నుంచి వింటున్న ఉపన్యాస పరంపర ఒక ఎత్తు అయితే, ఈ రోజు తిరుపతి గారి ఉపన్యాసం ఒక ఎత్తు అనిపించింది నాకు కంప్లీట్ గా. ఈ రోజు చిలక రహస్యం రాజపత్రం మీద మాట్లాడినటువంటి కూకట్ల తిరుపతి గాని, ఉప్పాల శ్రీరామ్ గాని బాగా మాట్లాడారు. ఇప్పుడు ఎవరెవరి కోణాలు వాళ్ళకు ఉంటాయి కానీ సాహిత్యం లోపల, కవిత్వం లోపల అనేక మంది అనేక రకాలుగా వస్తుంటారు. కానీ ఈ నేల విడిచి సాము చేసేటువంటి లక్షణం నాకు మొదటి నుంచి ఎందుకో లేదు కవిత్వంలో, సాహిత్యంలో. అందుకోసం నేను నా నేల మీద నిలబడే ఎప్పుడైనా మాట్లాడినా తప్ప మరొకటి కాదు. అందులో భాగమే నా కవిత్వం అంతా. మిత్రులందరికీ, వాళ్ళ సేవా సంస్థ అందరికీ, చంద్రశేఖర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. జూకంటి కవిత్వంలో అద్భుత సంఘర్షణ కనబడుతుందంటూ అద్భుతంగా ప్రసంగించారు కృష్ణారావు గారు. వారు బిజీగా ఉంటారు, జర్నలిజంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఒక వారి అమూల్యమైన సమయాన్ని ఇచ్చించి ప్రసంగించి వెళ్ళారు. ధన్యవాదాలు వారికి. అలాగే చిలక రహస్యం గురించి అద్భుతంగా అనారోగ్యంగా కూకట్ల తిరుపతి గారు మాట్లాడారు. ధన్యవాదాలు. అలాగే పుప్పాల శ్రీరామ్ గారు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. ధన్యవాదాలు.